అమ్మ నిజంగా పెళ్లి ఫిక్స్ అయిందా? అవును, పెళ్లి ఖాయమైంది. వచ్చే నెలలోనే. ముందు పూజది, తర్వాత అన్నయ్యది. వచ్చే నెలలోనేనా? అమ్మా, రెండు పెళ్ళిళ్ళు ఒకే నెలలో ఎలా చేస్తారు? ఏర్పాట్లు చేసుకోవడం కష్టమవుతుంది కదమ్మా. అందుకే నిన్ను పిలుస్తున్నాను. త్వరగా రా, నాకు చాలా పనులున్నాయి. చేయాల్సిన పని చాలా ఉంది. ఈరోజే రా. అమ్మా, నువ్వు ముందు మా అత్తగారితో మాట్లాడు, తర్వాత తమ్ముడిని పంపు తీసుకెళ్ళడానికి. అప్పుడే నేను వస్తాను. సరే, నిన్ను తీసుకురావడానికి మీ అన్నయ్యని పంపుతాను. మీ అత్తగారితో కూడా మాట్లాడమని చెప్తాను. నువ్వు రెడీ అయ్యుండు. సరే అమ్మా, నేను రెడీ అవుతాను. పెద్దన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు, ఈరోజే వెళ్ళి అక్కని తీసుకురమ్మను. వచ్చావా తల్లి? అమ్మా, మీ అత్త ఏమైనా అందా? మా అత్త ఎంత గొడవ పడిందో తెలుసా అమ్మా? అన్నయ్యని అడుగు, చెప్తాడు. ఏమంటుందో తెలుసా? 10 రోజుల ముందు వెళ్ళొచ్చు కదా, ఒక నెల ముందే వెళ్ళి ఏం చేస్తావంటుంది. పర్లేదు అంజలి, ఆమె గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? అత్తగారికి వయసు మీద పడుతుంది కదా. ఆమె ఒంటరిగా ఉండలేదు, ఇంటి పనులు చేసుకోలేదు కదా. పర్లేదులే, ఈ నెల అలాగోలా గడిచిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ అత్తగారికి మంచి చీరలు కొంటాను, తనకి తీసుకెళ్ళు. ఆమె సంతోషపడుతుంది. అంజలి, నీ సామాన్లు కార్లోనే ఉన్నాయి, అవి బయట పెడతాను. ఇప్పుడు నాకు కొంచెం పనుంది, బయలుదేరాలి. సరే అన్నయ్య. అంజలి, నిజం చెప్పాలంటే నువ్వు వచ్చేసరికి నా సగం టెన్షన్ తగ్గిపోయింది. అవును అంజలి, నిజమే. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు కూడా అలాగే అనిపిస్తుంది, పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయని. తినా, అన్ని పనులు పూర్తవుతాయి, అన్ని ఏర్పాట్లు టైంకి జరుగుతాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళు అయిపోతున్నందుకు. ఒక విషయం చెప్పుకోవాలా? నువ్వు ఇక్కడ మాటలు చెప్పడానికే ఉన్నావా? అంజలి ఇంటికి వచ్చి చాలా రోజులైంది. నువ్వు కనీసం తనకి టీ, టిఫిన్, నీళ్లు కూడా తీసుకురాలేదు. ఇక్కడ నిలబడి కథలు చెప్తున్నావు. అత్తయ్య, నేను మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. వదిన, టీ అలా ఉండనివ్వు. అమ్మ నాకు ఫోన్ చేసినప్పటి నుంచి నేనేమీ తినలేదు. సామాన్లు సర్దుకునే పనిలోనే ఉన్నాను, తినడం కూడా గుర్తులేదు. కానీ నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది వదిన. నాకు కొంచెం వంట చేయి వదిన. ఇప్పుడు వంట చేయాలంటే టైం పడుతుంది అంజలి. పొద్దునవి అన్నం కూర ఉన్నాయి, అవి తింటావా? అంజలి, ఆ కూర పాడై ఉంటుంది, కానీ నువ్వు కొన్ని టీ తాగు. అప్పట్లోగా వదిన వంట చేస్తుంది. అమ్మ, నాకు బాగా ఆకలి అవుతుంది. అదే తింటానులే. వదిన వెళ్ళి తీసుకురా. సరే. పూజ కనపడట్లేదేంటమ్మా? నాకు కూడా తెలీదు, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళింది, వస్తుందిలే. కానీ అమ్మ, పూజకి సడన్గా ఈ సంబంధం ఎందుకు కుదిరింది? సడన్గా ఎక్కడ? ఈ పెద్దత్త తీసుకొచ్చింది కదా సంబంధం, అదే. వాళ్ళ? కానీ అమ్మ, నాన్న చాలా కష్టమని చెప్పాడు కదా, వాళ్ళు చాలా డిమాండ్ చేశారని చెప్పాడు, కట్నం కూడా చాలా అడిగారని చెప్పాడు. అదే. కానీ ఏం చేస్తాం, వాళ్ళు అడిగినంత ఇవ్వాలి. అబ్బాయి చాలా మంచివాడు, మీ చెల్లి జీవితాంతం సుఖంగా ఉంటుంది. సరే, నువ్వు 2 నిమిషాలు కూర్చో. వదిన ఏం వంట చేస్తుందో చూస్తాను. ఇలాగే నెమ్మదిగా వంట చేస్తుంది. నేను నీకోసం త్వరగా ఏదైనా తెస్తాను. వదిన, ఇది మీ నాన్నగారు ఇచ్చిన హారమే కదా? కోడ్లా, ఈ హారం ఏమైంది అత్తయ్య? నాకివ్వు ఈ హారం. ఎందుకు ఈ హారాన్ని పాతది చేస్తున్నావు? అమ్మా, హారాన్ని పాతది చేయడం ఏంటి? వాళ్ళ నాన్న వదినకి ఇచ్చాడు, వేసుకోవడానికే కదా ఇచ్చింది. ఇప్పుడు ఎలాగో పెళ్ళుంది కాబట్టి వేసుకుంటుంది. అంజలి, తను వేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. తనకి ఇంకా వేరే హారాలు ఉన్నాయి, వాటిని వేసుకోవచ్చు. ఈ హారాన్ని నేను చిన్న కోడలికి ఇస్తాను. ఎందుకమ్మా, నువ్వు చిన్న వదినికి విడిగా నగలు చేయించలేదా? ఇప్పుడు టైం ఎక్కడుంది చెప్పు. ఇప్పుడు నేను ఎవరికి చేయించాలి? మీ చెల్లికా లేకపోతే కోడలికా? తనకి చాలా నగలున్నాయిగా, అవి వేసుకోవచ్చు. ఇదే కావాలా? ఇది మన కుటుంబ విషయం, ఈ విషయం మన మధ్య ఉండాలి. కొత్త కోడలికి పెళ్లిలో ఈ హారాన్ని బహుమతిగా ఇస్తాను. ఇది తప్పు కాదా అమ్మా? ఈ హారం వాళ్ళ పుట్టింటి వాళ్ళది, నీకు దానిపై ఏం హక్కుందమ్మా? ఒకవేళ ఈ హారాన్ని వచ్చే కోడలు తిరిగి ఇవ్వకపోతే? అంజలి, మేమందరం ఒకే ఇంట్లోనే కదా ఉండేది, ఇంకా ఏం వేరు పడలేదు కదా. మరి వాళ్ళ నగలు వీళ్ళ నగలేంటి? ఇంట్లో ఉన్నవన్నీ అందరికీ సమానంగా ఉంటాయి. ఈమె ఈ ఇంటి కోడలే, తను కూడా ఈ ఇంటి కోడలే. కానీ అత్తయ్య, ఈ హారం నాది. వల్ల మన ఇంట్లో నీది నాది ఏంటి? ఈ ఇంట్లో నీది నాది అనే పదమే లేదు. మనం బ్రతికున్నంత కాలం ఈ ఇంట్లో ప్రతిదీ సమానంగా పంచుకోవాలి. అమ్మా, నువ్వెందుకు గొడవ పడుతున్నావు? అసలు ఆ హారం వాళ్ళిద్దరికీ సమానంగా ఎలా అవుతుంది? నీ దగ్గరున్న వస్తువులు సమానంగా పంచుకోవాలే, కానీ వదిన వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చిన వస్తువులు ఎలా చేస్తావు చెప్పు?
వదినకి వాళ్ళ నాన్న ఇచ్చాడు. నువ్వు దాన్ని కొత్త కోడలికి ఎలా ఇస్తావు చెప్పు? అంజలి, కొత్త కోడలి కోసం నగలు చేయించేంత టైం నా దగ్గర లేదు. నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. ఇంట్లో 2 పెళ్ళిళ్ళున్నాయి. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. మీరిద్దరూ ఒకేలా చేస్తున్నారు. నేనేమి తన నగలన్నీ తీసుకోవట్లేదు కదా. నేను కేవలం ఒక హారం 2 గాజులు మాత్రమే తీసుకున్నాను. అమ్మా, గాజులు కూడానా? నువ్వు నాతో వాదించకు. నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఈ ఇంటికి పెద్దదాన్ని. అమ్మా, కోడలు ఇంకా ఇంట్లోకే రాలేదు, అప్పుడే నువ్వు గొడవ మొదలు పెట్టేశావు. నువ్వంతా గందరగోళం చేశావు. ఒకరి నగలు తీసి మరొకరికి ఇస్తున్నావు. ఇది మంచిది కాదు. అంజలి, చాలు, ఇప్పటికే చాలా చేశావు. నువ్వు మంటకి ఆజ్యం పోస్తున్నట్టుంది. నాకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నాకు నెలలో 2 పెళ్ళిళ్ళున్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళకి చాలా బాధ్యతలుంటాయి. అవన్నీ నేనే చూసుకోవాలి. అమ్మా, మంగళసూత్రం అయినా చేయించావా? లేకపోతే అది కూడా ఒక కోడలికి తీసి ఇంకో కోడలికి ఇస్తావా? అంజలి, కుటుంబం అన్నాక ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. చిన్న విషయాన్ని పెద్ద చేయకు. నీకు గుర్తుందా, మీ నాయనమ్మ నా పెళ్లి నగలన్నీ మీ అత్తకి ఇచ్చింది. అమ్మా, అప్పుడు టైం వేరు, ఇప్పుడు వేరు. అమ్మా, గొడవ పెట్టుకోకు. నీకు నగలు కావాలంటే నువ్వు ఇచ్చిన నగలు తీసుకో. అంతేకాని వదినకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు ఎందుకు తీసుకుంటున్నావు? అంజలి, నువ్వేమి టెన్షన్ పడకు. నేను మీ నాన్నని కొత్త కోడలి ఇంటికి పంపాను. మీ నాన్న కట్నం గురించి మాట్లాడడానికి వెళ్ళాడు. వచ్చే కట్నంలో చిన్న కోడలికి నగలు చేయిస్తాను. పెద్ద కోడలి నగలు పెద్ద కోడలికి ఇస్తాను. చిన్న కోడలి నగలు చిన్న కోడలికే ఇస్తాను. అమ్మా, నాన్న చెప్పాడు కదా వాళ్ళ దగ్గర ఏమీ లేదని ఇవ్వడానికి. వాళ్ళ దగ్గర ఇవ్వడానికి తీసుకోవడానికి ఏమీ లేకపోతే వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఇంటికే తీసుకెళ్తాడు. ఈ పెద్దత్త కోడలు చూడు ఎంత కట్నం తీసుకొచ్చింది. నేను నా కూతురికి కట్నం ఇచ్చినప్పుడు నేను కూడా కట్నం తీసుకుంటాను. అమ్మా, ఆయనంత డబ్బు ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇవ్వకపోతే అతని కూతురిని ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళకు కూడా ఎక్కడో ఒక తలకమాసి సంబంధం దొరుకుతుంది. అతనికి మనలాంటి గొప్ప సంబంధం కావాలి, కానీ ఇవ్వడానికి తీసుకోవడానికి మాత్రం ఏం లేదు. సరే, టేక్ కేర్. పూజ అక్క, నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? ముందు నువ్వు చెప్పు, ఎవరతను? ఏమైందక్క, గుర్తుపట్టలేదా? అతనే నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి. పెళ్ళి ఇంకా జరగలేదు పూజ. పెళ్లికి ముందే అతని ఇంటికి పిలవడానికి నీకు సిగ్గుగా లేదా? అక్క, ఏమైంది? ఇంట్లో అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు ఇంట్లోకి పిలవాలి కదా. అతనికి టీలో నీళ్ళు ఇచ్చి మర్యాదగా పంపాలి కదా. ఇలా బయట నుంచి బయటికి దొంగలాగా పంపిస్తావా? పూజ, అతనితో నీకు పెళ్ళవుతుందని నాకు మన ఇంట్లో వాళ్ళకి తప్ప ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నువ్వు మరెవరితోనూ తిరుగుతున్నావు అనుకుంటారు. అక్క, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడ నీ మాటలు ఎవరైనా వింటారు. నువ్వు పెళ్ళికి ముందే ఇలా తిరుగుతున్నావు, ఇంకా పెళ్లి తర్వాత ఏం చేస్తావు? అక్క, ఎందుకు కోపడుతున్నావు? వదిలేయచ్చు కదా. ఇంకొక నెలలోనే కదా పెళ్ళి. అది నువ్వే అర్థం చేసుకోవాలి. పెళ్ళికి ఇంకా ఒక నెల మాత్రమే ఉన్నప్పుడు అతన్ని కలవడం అవసరమా? నువ్వు జీవితాంతం అతనితోనే కదా ఉంటావు. వాళ్ళ ఇంట్లోనే కదా ఉండేది. ఒక నెల ఆగలేకపోతున్నావా? చిన్న చిన్న విషయాలకి సంబంధాలు ఎలా పాడవుతాయో నీకు తెలుసా? ఏమైంది? ఎందుకు మీ ఇద్దరు గొడవ పడుతున్నారు? తననే అడుగు ఏం జరిగిందో. తను ఎవరినైతే పెళ్లి చేసుకోబోతుందో అతనితో ఉంది. నేను ఇప్పుడే చూశాను. అందులో ఏముంది? ఇంకో నెలలో పెళ్లి జరుగుతుంది కదా వాళ్ళిద్దరికి. కోడలు అనిపించుకున్నావు కదా. మీరు ఈ ఇంటి పరువు తీయాలనుకుంటున్నారా? ఆ పక్క నీకెందుకు అంత కోపం? నువ్వు కూడా బావతో తిరుగుతావు కదా. నా గురించి ఎందుకు నీకు అంత చెడ్డగా అనిపిస్తుంది? నాకు పెళ్ళైపోయింది, అర్థమైందా? పెళ్లి తర్వాత నువ్వెంత స్వేచ్ఛగా అయినా తిరగొచ్చు. అప్పుడు నిన్నెవ్వరూ ఆపరు. అంజలి, ఆపిక, ఎందుకు ఈ విషయాన్ని పెద్ద చేస్తున్నావు? చూడు వదిన, నేను తనకి అక్కని. నేనేం చెప్పినా తనకి మంచి చెప్తాను. నీకు కూడా తెలుసు కదా, ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకి సంబంధాలు తెగిపోతున్నాయి. పెళ్లికి 2-3 రోజుల ముందు కూడా సంబంధాలు పాడవుతున్నాయి. ఇంట్లో అందరికీ తెలుసు. కానీ ఎవరు ఏమీ ఎందుకు అనట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీ అందరూ తెలివైన వాళ్ళు అయ్యారా, లేకపోతే మోడర్న్గా తయారయ్యారా? అక్క, నాకు బాగా తెలుసు నువ్వు నా మీద అసూయ పడుతున్నావు. ఎందుకంటే పెళ్లికి ముందు నువ్వు బావతో అలా తిరగలేదు కాబట్టి నన్ను చూసి నువ్వు అసూయ పడుతున్నావు. ఇప్పుడే చెప్తున్నాను, నేను రేపు షాపింగ్కి వెళ్తున్నాను. అతను కూడా వస్తాడు. షాపింగ్కి వెళ్ళి పూజ, కానీ ఖచ్చితంగా మీతో ఎవరో ఒకరు ఉండాలి. ఇక్కడ నుంచి నీతో పాటు ఎవరో ఒకరు వస్తారు, అతనితో పాటు కూడా ఎవరో ఒకరు వస్తారు. కానీ నిన్ను ఒంటరిగా మాత్రం తిరగనివ్వను. అక్క, నేను వెళ్తాను, ఒంటరిగానే వెళ్తాను.
నాకు నువ్వు ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. తప్పుగా అనుకోకు అంజలి, నువ్వు పెద్దదానివి. ఇలా చిన్నవాళ్ళతో గొడవ పడితే నీకే మర్యాద ఉండదు. నువ్వు చెప్పింది నిజమే వదినా. నేను ఇక్కడికి వచ్చి నా మర్యాదను పోగొట్టుకున్నాను. అత్తయ్య అప్పుడే చెప్పింది పెళ్ళికి 10 రోజుల ముందు వెళ్ళమని. నేనే వినకుండా వచ్చాను. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది, ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉంటే మనకు కొంచెం కూడా మర్యాద మిగలదు. నేను నా ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి అందరితో మాటలు పడడానికి రాలేదు. అంజలి, ఎందుకు తప్పుగా అనుకుంటున్నావు? నీకు కూడా తెలుసు కదా పూజ అర్థం చేసుకోలేదని. కొన్ని రోజుల్లో తన పెళ్లి కూడా అవుతుంది. ఈ కొన్ని రోజులు కలిసి ఉండండి.